సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలుగు ఈ సీజన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్టుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏజెన్సీలతోటి అధికారులతోటి గ్రౌండ్ లెవెల్లోనే సూచనలు ఇస్తూ ఆ ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా వెలిగొండకు సంబంధించి మన హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన మే నెలకి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించినటువంటి ఏదైతే కృష్ణా నది నుంచి కొల్లం వాగు ద్వారా పెర్ డే 1 TMC నీళ్ళు ఏవైతే మన టన్నెల్స్కి రావాలో అక్కడ 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి స్థితిలో దాన్ని ఇప్పటికీ 50,000 క్యూబిక్ మీటర్లు తొలగించడం జరిగింది. మిగిలినటువంటి ఆ మక్కను కూడా తొలగించడం ద్వారా ఆ మార్గాన్ని కూడా సుగమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఉంది దాన్ని కూడా ఒక 40% 9 కిలోమీటర్ల వరకు కూడా దాన్ని ఇప్పటివరకు తొలగించాం. మిగిలినటువంటి బ్యాలెన్స్ కూడా రేపు సీసీ లైనింగ్ పూర్తయిన తర్వాత ఆ మక్కు కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే టన్నెల్ 2కి సంబంధించినటువంటి లైనింగ్ ఆ రోజు మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 7 కిలోమీటర్లు సీసీ లైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి లైనింగ్ను ఈ 20 నెలల్లోనే 5.5 కిలోమీటర్లు మేము పూర్తి చేయడం జరిగింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ 1,500 మీటర్లని కూడా ఈ యొక్క జూలై నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి విధంగా, అందుకు గతంలో 4 గ్యాంట్రీలు పనిచేస్తే 5వ కొత్త గ్యాంట్రీని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా. ఎందుకంటే అక్కడ కూడా మనం చూసాం, నిన్ననే ఆ గ్యాంట్రీ కూడా కొంత కొలాప్స్ అయ్యి పనికి ఆటంకం జరగడం, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కానీ, అదేవిధంగా అక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్ను వెలికి తీసేటువంటి పనుల్లో గ్యాస్ కట్టర్స్ని ఇవన్నింటినీ కూడా వినియోగించడంలో అక్కడ దుమ్ము ధూళి పొల్యూషన్ ఏవైతే ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్నో ఉన్నటువంటి స్థితిలో అక్కడ 5 నిమిషాలు నిలబడితే మరి మొత్తం మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఆ స్వెట్టింగ్ తోటి ఆ శక్తి కోల్పోయేటువంటి విధంగా ఏదైతే ఇటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి ఆ లైనింగ్ పనులు కూడా పూర్తి చేస్తూ ఉన్నటువంటి విషయం. కానీ అదేవిధంగా మీ అందరికీ తెలుసు, టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ రోజు 2021లో ఆ రోజు ఏజెన్సీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ని వెలికి తీయకుండా కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం ఆ TBM వెలికి తీయడానికి చిన్న ప్రయత్నం కూడా చేయలే. ఆ TBM మిషన్ కనుక మనకు తీయకపోతే చొక్క నీరు కాదు, కనీసం చీమ కూడా యువతల నుంచి అవతలకు రాదు. అటువంటి TBM మిషన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని హైకోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడడం, నేను కూడా హైకోర్టుకి 2-3 సార్లు స్వయంగా వెళ్ళి ఆ యొక్క ఏదైతే స్టే ఆర్డర్ని వేకేట్ చేయడమే కాకుండా ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ పనుల్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా షెడ్యూల్ 5 నెలలు పడుతుందని చెప్పారు దాన్ని బయటికి తీయాలని. అంటే ఎందుకంటే 175 మీటర్ల లెంగ్త్ ఉంది